శివానగర్ గ్రామం నుండి జిన్నారం మున్సిపల్ ఆఫీస్ నుంచి 11వ వార్డుకు కమ్మరి కృష్ణ అనే నేను పోటీ చేస్తున్నా. గెలిస్తే నా నుంచి అయినంత కన్నా ఇంకా ఎక్కువనే కష్టపడి పనిచేస్తాను. ఓటేసి ఆశీర్వదిస్తే జనాలకు కావాల్సినంత పనిచేస్తానని కోరుకుంటున్నాను. సమస్యల ఇక రోడ్లు ఉన్నాయి, కొన్ని ప్లాట్లు ఉన్నాయి. ప్లాట్లు జనాలకు మెయిన్ ప్లాట్లు లేవు. ప్లాట్లు ఇప్పించాలి, ప్లాట్ల గురించి కొట్లాడాలని ఒక ఆలోచన ఉంది. స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఒకటి రావాలి, ఇలాంటి ఆలోచన ఉన్నాయి. రోడ్లు 100 ఫీట్ రోడ్డు రావాలి, ఆ రోడ్ల గురించి కూడా మాట్లాడాలని ఆలోచన ఉంది. పెన్షన్ల గురించి జనాలు తిరుగుతారు కానీ వెబ్సైట్ ఓపెన్ అయితే లేదని మార్చిలో ఓపెన్ అవుతాయి అంటారు కదా, అప్పుడు చూద్దాం చేపిద్దామని ఆలోచన ఉన్నాము. ఇందిరమ్మ ఇండ్లు కూడా కొందరు చాలామందికి రాలేవు, వాళ్ళకు కూడా కావాల్సినంత సాయం చేద్దామని ఆలోచన. నీటి వసతి బాగానే ఉంది, ఎండాకాలం కొద్దిగా ప్రాబ్లం అవుతుంటుంది. జిన్నారం మున్సిపల్ 11వ వార్డు నుంచి పోటీ చేస్తున్నా. నన్ను మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదిస్తే నాతోని అయినంత పెన్షన్లు ఇప్పించి ఇంద్రమ్మ ఇండ్లు కానీ రోడ్లు కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ముందుండి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తా. నాతో అయినంత వరకు కష్టపడి వర్క్ చేస్తా, నన్ను ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాను. జిన్నారం మున్సిపాలిటీలో ఉన్నటువంటి శివనగర్ గ్రామంలో 10వ వార్డు నుండి మా మదర్ మల్లెల రేణుక గారిని నిలబెట్టడం జరిగింది. ఇట్టి సందేశం ఏంటంటే, ఈ ఎలక్షన్లో మేము ఏం చేద్దాం అనుకున్నామంటే ముఖ్య కార్యక్రమం. సో ప్రజలు ఏవైతే సమస్యలతో పోరాడుతున్నారో 10 సంవత్సరాల నుండి మేము చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాల నుండి రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి హామీలు, పలానా రాజకీయాలు టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేని వాళ్ళకి 100 గజాల ఇల్లు ఇవ్వడానికి వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు ఇవ్వడానికి అసలు ముందుకు రావడం లేదు. ఎవరికి అందాలో వాళ్ళకి అందలేక చాలా ప్రాబ్లం అవుతుంది. మా దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు ఇంతవరకు. వీటన్నిటి మీద కష్టపడడానికి, వీటి మీద ముందుకొచ్చి పొట్లాడడానికి వాళ్ళు ముందుకు రావడం లేదు. ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఈ విషయంలో. ఇట్టి విషయంలో మేమందరం కలిసి నిర్ణయించుకునేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ముందుకు రావాలి. భారతీయ జనతా పార్టీ శివనగర్లో మేము దండయాత్ర చేసినప్పుడు, జయబేరి ముగించినప్పుడు మాత్రమే ఈ ప్రజలు ఏవైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళకి ఇల్లు దొరకడం కానీ, వాళ్ళ యొక్క సమస్యలు, పెన్షన్ సమస్యలు కానీ, ప్రతి ఒక్క కాలనీలో కొన్ని రోడ్లు కానీ వాళ్ళకు తగ్గట్టుగా లేవు. అదొక సమస్య ఒకటి ఉంది. ఈ పెన్షన్ల సమస్య ఒకటి. ముఖ్యంగా మేము పొట్లాడేది పేద ప్రజలకు ఇల్లు జాగల కొరకు. 10 సంవత్సరాల నుండి ఒక టీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు, ఒక కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇచ్చిన అవకాశంలో ఒక్కసారి ఈ బీజేపీ పార్టీ యొక్క నాయకత్వాన్ని చూడండి, బీజేపీ పార్టీని గెలిపించండి. ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి ఎల్లప్పుడూ 24 గంటలు వాళ్ళ యొక్క కార్యక్రమ సేవల్లో మేము ముందుండి వాళ్ళ కోసం కొట్లాడుతూ, వాళ్ళ కోసం పనిచేస్తూ, నిరంతరం వారి మధ్యలో ఉంటూ విజయపేరు మోగించాలని మోగిస్తున్నాను.